హలో హైవ్యూయర్స్, వెల్కమ్ టు ఎస్హెచ్ ప్రాపర్టీస్. రోడ్ బిట్టు, రెడ్ సాయిల్, వాటర్ సోర్స్ ఉన్న 3 ఎకరాల 25 గుంటల పొలం ఒకటి సేల్కి వచ్చిందండి. ఇది సో మంచి ప్యాడీ. ఎప్పుడైనా ఇది చూడండి, ఇది స్టార్టింగ్లో వీళ్ళైతే పశువుల కోసం అని చెప్పి 2-3 గుంటలు ఇలా వదిలిపెట్టారు. సో వాళ్ళ పశువుల కోసం అని చెప్పేసి ఒకవేళ మనం ఎవరైనా తీసుకుని ఉంటే గెస్ట్ హౌస్కి బాగా పనిచేస్తుంది. మంచి హైట్లో ఉంటుంది ఇది. సో ఇలా వాటర్ బాగా ఇలా కనిపించాయి అంటే వాటర్ సోర్స్ ఈ ఏరియాలో ఉన్నట్టు. మనం ఎందుకైనా ప్యాడీ వేస్తున్నారు అంటే వాటర్ సోర్స్ ఉంటేనే వేస్తారు. సో కొంచెం క్లోజప్లో తీసాను. మనకి ఏంటంటే టైప్ ఆఫ్ సాయిల్ తెలియడం కోసము. రెడ్ సాయిల్ ఇది. సో రెడ్ సాయిల్ ఏంటంటే మనకు ఏ పంటకైనా కొంచెం మనకు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా వేసుకోవచ్చు, తోటలు కానీ లేదంటే ప్యాడీ కానీ ఏదైనా వేసుకోవచ్చు. సో మనది కనిపించేది రోడ్డు, తార్ రోడ్డు, 60 ఫీట్ రోడ్ ఇది. సో మంచి లొకాలిటీలో ఉంటుంది. ఇది 3 మండలాల దగ్గరలో ఉంటాయి. ఆత్మకూరు, మోటకొండూరు, మోత్కూరు అని చెప్పేసి. సో ఆత్మకూరు నుంచి అయితే ఒక 7 కిలోమీటర్లు ఉంటుంది. ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి అయితే సో తెలుస్తుంది ఎక్కడ అని చెప్పేసి. ఇది కొండాపూర్ విలేజ్ దగ్గరలో వస్తుంది ఇది. సో ఎక్కడ ఏంటి అనేది నేను మీకు ముందు చెప్తాను. సో ఏదైనా ప్రాపర్టీ మీరు తీసుకున్న మీద డెఫినెట్గా అయితే చుట్టుపక్కన వాళ్ళతో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉందా లేదా అదొకటి తెలుసుకోండి. ప్లస్ పట్టా, పాస్బుక్ అన్ని క్లియర్ టైటిల్ ఉందా లేదా అయితే డెఫినెట్గా తెలుసుకున్న తర్వాతనే అడ్వాన్స్కి వెళ్ళండి. ఇక్కడ కాకుండా నా దగ్గర కాకుండా ఎవరి దగ్గర తీసుకున్నప్పటికీ టైటిల్ క్లియర్ అయితేనే మీరు అడ్వాన్స్కి వెళ్ళండి. సో నేను ప్రతి వీడియోలో మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంకొకటి ఏదైనా మీకు ప్రమోషన్ వీడియో ఏదైనా కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా డిస్ప్లేలో నెంబర్కి అయితే కాల్ చేయండి. ఒకవేళ మీరు అమ్మాలనుకుంటే మట్టికి పట్టా, పాస్బుక్ నాకు ఫార్వర్డ్ చేయండి. అంత టైటిల్ అంతా ఓకే క్లియర్ అనుకుంటే ఒకరోజు వచ్చేసి విజిట్ చేసి సో ఇలా షూట్ చేసి ఎడిట్ చేసి మేము అప్లోడ్ చేస్తాము. సో చుట్టుపక్కల ఒకసారి మనం చూడొచ్చు. నేను మ్యాక్సిమం చుట్టుపక్కల ఇలా ఎందుకు చూపిస్తాను అంటే మనకి సరౌండింగ్స్లో ఏమైనా గుట్టలు, చెట్లు, పుట్టలు, చెరువులు ఏమైనా ఉన్నాయా లేవా అనేది కొంచెం తెలుసుకోవచ్చు నియర్ బై ఉంటే. సో నియర్ బై చెరువులు అలాంటివి ఉంటే మాత్రం ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే చెప్పలేము. కొంచెం సర్వే నెంబర్లో అటు ఇటు అయినప్పటికీ కొంచెం మళ్ళీ దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం మోస్ట్లీ చెరువు దగ్గరలో ఉన్న వాటిని అయితే కొంచెం అవాయిడ్ చేయండి. చూడండి ఎంత బాగుంది అనుకుంటే తీసుకోండి. సో ఇదండి మనకు రెక్టాంగిల్ టైప్లో ఉంటుంది. ఇక్కడ నుంచి ఎండ్ వరకు ఉంటుంది, ఆ రోడ్ నుంచి ఎండ్ వరకు. సో నేను లాంగ్ డిస్టెన్స్లో కూడా చూపిస్తాను లొకేషన్ సరౌండింగ్స్లో మొత్తము. సో ఇదైతే 3 ఎకరాల 25 గుంటల ల్యాండ్ ఇది. సో అర్జెంట్ సేల్లో ఉంది. వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి అర్జెంట్ సేల్లో పెట్టారు. వీళ్ళు మనకు పర్ ఎకర్ అయితే 56 లక్షలు కోట్ చేస్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్, కూర్చుంటే తగ్గవచ్చు. సో దీనికి ట్రాన్స్ఫర్ కూడా దీనికి ఆల్రెడీ ఇందులోనే ఉంది. సో పవర్కి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు ఇక్కడ. సో ఇది సరౌండింగ్స్ ఈ చుట్టుపక్కల. మీకు ఇంకేదైనా ది ల్యాండ్ గురించి కానీ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా క్లారిఫికేషన్ కావాలనుకున్నా కూడా ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఎస్పెషల్లీ దీని గురించి అయితే మీకు దీని రిలేటెడ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఆ నెంబర్కి కాల్ చేసినా కూడా నేను క్లారిఫై చేస్తాను. ఏమైనా అవసరం ఉన్నా కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇది మనం ఎక్కడ ఏంటి అనేది డిస్టెన్స్ ఒకసారి చూద్దాము. ఇది ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఇక్కడ వరకు ఒక 60 కిలోమీటర్లు వస్తుంది. ఓఆర్ఆర్ గట్కేసర్ ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి ఇక్కడ వరకు ఒక 50 కిలోమీటర్స్ వస్తుంది అరౌండ్. మనకి వరంగల్, హన్మకొండ అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి, కాజుపేట నుంచి వచ్చే వాళ్ళకైతే మనకి గుట్ట వరకు అయితే చాలామందికి అయితే తెలిసి ఉంటుంది. వరంగల్ గుట్ట నుంచి హైవే నుంచి, వరంగల్ హైవే నుంచి ఇక్కడ వరకు అయితే ఒక 15-16 కిలోమీటర్స్ అలా వస్తుంది. సో ఇదండి డిస్టెన్స్ అయితే మనకి గట్కేసర్ ఓఆర్ఆర్ నుంచి అయితే ఇక్కడ వరకు ఒక 50 వస్తుంది. వరంగల్ హైవే నుంచి అయితే ఇక్కడ వరకు ఒక 15-16 కిలోమీటర్స్ అలా వస్తుంది. సో గుట్ట అక్కడ నుంచి రాయగిరి ఆత్మకూరుకి వెళ్ళే రూట్ నుంచి 200 ఫీట్ నుంచి ఇది వరకు ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. సో ఇది లొకేషన్. మంచి రోడ్ ఫెసిలిటీ, రోడ్ కనెక్టివిటీ బాగుంటుంది. సో మనం ఎక్కడైనా ప్రాపర్టీ కొనే ముందు అయితే మనకి ఫ్యూచర్లో అడ్వాంటేజ్ ఏమైనా ఉన్నదా, పెడితే మనకి మంచి అప్రిషియేషన్ వస్తుందా లేదని అయితే మనకు చూసుకోవాలి. ఎక్కడైనా మనం ఎక్కడ పెట్టినప్పటికీ. సో ఇదైతే నేను ఒకటి ప్రాపర్టీ అయితే వాళ్ళకి అర్జెంట్ సేల్లో ఉన్నారు కాబట్టి నేను పెట్టాల్సి వచ్చింది. సో ఇంకేమైనా ఉంటే మాత్రం మీరు నాకు కాల్ చేయండి. సో దిస్ ఈజ్ వాట్ వన్ గుడ్ ప్రాపర్టీ ఐ వాంట్ షేర్ విత్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై బై గైస్.